వర్షాలు మనం ప్రజెంట్ అయితే హర్యానాలో ఉన్నాం. మనకి అన్న వాళ్ళు అయితే నిజామాబాద్ నుండి అయితే రావడం జరిగింది. మొత్తం ఒకసారి కనుక్కుందాం ఎన్నోసార్లు రావడం జరిగింది అన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్. మనకి ఈ ప్రెగ్నెంట్ పట్టు కూడా అండి తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ ప్రెగ్నెంట్ పట్టు కూడా అన్నకైతే తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు మనకి సైజు కానీ రింగ్ కానీ వాళ్ళు అయితే చూసుకోవచ్చు. మనకి అన్న ఎక్కడ నుండి వచ్చారన్న ఒకసారి కొంచెం దగ్గరకు రండి కొంచెం. నిజామాబాద్. మీరు ఎన్నోసారి రావడం జరిగింది? రెండోసారి. అంటే ఇప్పుడు మొత్తం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. పోయినసారి తీసుకున్నారు కదా, ఈ పాలు ఎన్ని ఇచ్చాయి మీకు? 7 లీటర్లు అయితే ఇచ్చాయి. ఖచ్చితంగా ఇచ్చాయిగా 100%. మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అయ్యారు కాబట్టి రావడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు? 4 గేదెలు, ఇంకొక మిల్కింగ్ యానిమల్స్, మొత్తం 5 గేదెలు అయితే తీసుకోవడం జరిగింది. అంటే 4 అయితే ప్రెగ్నెంట్ గేదెలను, ఇప్పుడు ఒక మిల్కింగ్ యానిమల్ అయితే తీసుకోవడం జరిగింది. అన్న అయితే రెండోసారి రావడం జరిగింది. అంటే మీకు అక్కడ ప్రాపర్ అడ్రస్ ఎక్కడన్నా? నిజామాబాద్లో? నిజామాబాద్ సిటీకి పక్కన కాలేపల్లి క్యాంప్ అని. కాలేపల్లి క్యాంప్. మిల్క్ రేట్ ఎంత ఉంది మీకు? మాకు 80 రూపాయలు. మొత్తం మిల్క్ రేట్ పోతుందా? మంచి మిల్క్ రేటే ఉంది. దానాలు ఏం వాడుతున్నారు? మీకు పూటకి 7 లీటర్లు ఇచ్చి అంటున్నారు. దానాలు ఏం వాడారు? పత్తి కల్లి, పెసరపొట్టు, గోధుమ తవుడు. ఇప్పుడు గేదెకి ఎన్ని కేజీలు పడుతుంది? గేదెకి 4 కేజీలు. 4 కేజీలు పూటకు పడుతుంది. పూటకి 4 కేజీలు పడుతుంది. ఓకే. మరి సూపర్ నేపియర్ ఎన్ని ఎకరాల్లో ఉంది మీకు? ఎకరన్నరలో ఉంది. ఓకే అన్న. మొత్తం అన్న అయితే మనకి ఎప్పుడైనా సరే పడ్డపాటే తీసుకుంటారు, చూసుకోవచ్చు. పడ్డలు ఇయ్యనా మీరు తీసుకోండి. ఇది లోపల ఉన్నాయి, మిగతా మీకు లోపల కూడా చూపెడతాను. ఈ ప్రెగ్నెంట్ పట్టు కూడా అండి తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ ప్రెగ్నెంట్ పట్టు కూడా అన్నకైతే తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు మనకి సైజు కానీ రింగ్ కానీ మనకి రెండోసారి అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో, రింగ్ క్వాలిటీ. ఎప్పుడైనా సరే పడ్డపాటే తీసుకుంటారన్న. पहले पैन में दूध कितना दिया? 15 लीटर।